విద్యార్థులపై అమలు చేస్తున్న రెవెన్యూ రికవరీ యాక్ట్ ను వెంటనే ఉపసంహరించుకోవాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్కాలర్షిప్లు, ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు 9,000 కోట్లు విడుదల చేయాలని కోరుతూ హైదరాబాద్ కలెక్టరేట్ ఎదుట తెలంగాణ విద్యార్థి సంఘ ఆధ్వర్యంలో అర్ధనగ్న నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ ఫీజు రింబర్స్మెంట్ పథకం వల్ల లక్షలాది మంది పేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారని, ఎలాంటి ఆంక్షలు లేకుండా పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. 14 లక్షల మంది విద్యార్థుల ఫీజుల రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేయడానికి ప్రభుత్వం కుట్ర చేస్తుంది. అందులో భాగంగా గత 3 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 300 రూపాయలు కూడా రిలీజ్ చేయలేదు. ఇప్పుడు ఏదో కోటి పోయినాక 200 ఇచ్చాడు. దాదాపు 8 నుంచి 9,000 కోట్ల బకాయిలు ఉంటే డబ్బులు ఇవ్వకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాడు. అందుకే ఫీజుల బకాయిలు విడుదల చేయాలని ఇటీవల జారీ చేసిన జీవో నెంబర్ 9ను రద్దు చేయాలి. అదేవిధంగా పాత విధానం ప్రకారమే ఫీజుల బకాయిలు చెల్లించాలి. రెండవది, జీవో నెంబర్ 9లో రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టారు. అంటే విద్యార్థుల ఫీజులు కట్టకపోతే జైల్లో పెడతారట. విద్యార్థులను జైల్లో పెట్టడానికే జీవన రికవరీ యాక్ట్ పెడతారా? ఇదేమన్నా విద్యార్థులు దొంగలా, లంగలా, బ్యాంకులు ముంచిరా, దేశాన్ని రూట్ చేసిరా, భూములు కబ్జా పెట్టిరా? ఎందుకు వీళ్ళని జైల్లో పెడతారు? కాబట్టి ఆ రెవెన్యూ రికవరీ యాక్టును జీవో ఉన్నటువంటి 9ని వెంటనే రద్దు చేయాలని, లేని పక్షంలో ఈ ఉద్యమం మరింత తీవ్రతరం చేస్తాం. అరే ఈ స్కీమ్ పెట్టిన తర్వాత సమాజంలో విప్లవాత్మకమైన మార్పు వచ్చింది. ఈ స్కీమును చూసి పక్క రాష్ట్రమైన కర్ణాటక, అటుపక్క ఒరిస్సా, అనేక రాష్ట్రాలు మేము కూడా ఈ స్కీమ్ పెట్టాలని వాళ్ళు ప్రపోజల్ తయారు చేస్తున్నారు. మనకంటే బీద రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఈ స్కీమ్ను పక్కాగా అమలు చేస్తుంది. అంతే, అమలు చేయడమే కాదు, ఒక్కొక్క విద్యార్థికి మనం 5,000 స్కాలర్షిప్ ఇస్తున్నాం, వాళ్ళు 15,000 స్కాలర్షిప్ ఇస్తున్నారు. మనము 10,000 ర్యాంకు నిబంధన పెట్టాము ఇంజనీరింగ్లో. వాళ్ళ దగ్గర టోటల్ ర్యాంకు నిబంధన లేకుండా మొత్తం ఫీజు ఎంత ఉంటే అంత ఇస్తున్నారు. ఇక్కడ 10,000 ర్యాంక్ వరకు టోటల్, మిగతా వాళ్ళకి 35,000 ఇస్తున్నారు. ఈ పద్ధతి అలా లేదు, మొత్తం ఎంత ఉంటే అంత ఇస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఈ స్కీమ్ జోలికి రాకుండా యథాతథంగా అమలు చేయాలి. నేనేదో నా బ్రాండ్ ఉండాలి, నాది గత ప్రభుత్వాల బ్రాండ్ పోవాలి అనేటటువంటి వైఖరి మంచిది కాదు. మేము ఈ ఉద్యమం లాస్ట్ ఇయర్ దాదాపు 80 సార్లు ధర్నాలు, ఉద్యమాలు, రస్తారోకోలు మొత్తం చేశాం. ఈసారి అంతకంటే ఎక్కువ ఇంకా ఉద్యమాలు జరిగే అవకాశం ఉంది. మీరు ఇచ్చే వరకు, పాత బకాయిలు 8,000 కోట్లు ఇచ్చే వరకు, అదేవిధంగా జీవో 9 రద్దు చేసే వరకు, పాత విధానం కొనసాగించే వరకు